This Good evening, sir. conference will now be recorded. గుడ్ ఈవినింగ్ వంశీ. సో ఇవాళ మనం క్లౌడ్లో విల్ లర్న్ ఎ న్యూ సర్వీస్ కాల్డ్ ఏడబ్ల్యూఎస్లో S3 సర్వీస్. S3 అంటే సింపుల్ స్టోరేజ్ సర్వీస్. సో సింపుల్ స్టోరేజ్ సర్వీస్ ఎలా అంటే ఇది సేమ్ లైక్ మన గూగుల్ డ్రైవ్ లాగా, సేమ్ లైక్ గూగుల్ డ్రైవ్. సో దీంట్లో మీరు ఎలాంటి డేటా అయినా స్టోర్ చేసుకోవచ్చు, మూవీస్ కానీ ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు, డాక్యుమెంట్స్ ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు. కాకపోతే మనము మన హార్డ్ డిస్క్లో మనం ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు కదా. హార్డ్ డిస్క్లో అయితే ఎన్ని సాఫ్ట్వేర్ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అట్లాగా మనం S3లో చేసుకోలేము. ఎలాగైతే గూగుల్ డ్రైవ్లో మనం స్టోర్ చేసుకోలేము ఇన్స్టాలింగ్, ఓన్లీ స్టోరేజ్ కోసమే వాడతాం గూగుల్ డ్రైవ్, ఫొటోస్, మూవీస్ వాటి కోసమే. బట్ S3 కూడా గూగుల్ డ్రైవ్ లాంటిది, బట్ దీనికంటే కొంచెం S3 ఇంకా బెటర్. సో S3 స్టోరేజ్ కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ S3లో మనం ఇన్స్టాల్ చేసుకోలేము, కానీ మనం అప్లికేషన్స్ డిప్లాయ్ చేసాం, వెబ్ సర్వీసెస్ ఇన్స్టాల్ చేసి అపాచీని చేసాం కదా, తర్వాత అప్లికేషన్ డిప్లాయ్ చేసాం. మీరు S3లో కూడా డిప్లాయ్ చేయొచ్చు. కాకపోతే వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేసే అవసరం లేకుండానే మనం అప్లికేషన్ డిప్లాయ్ చేయొచ్చు S3లో. అది ఎలాగో చూద్దాం. సో S3 మోస్ట్లీ మనము స్టోరేజ్ కోసం వాడుకుంటాం. ఓకే, సో ఇది ఇక్కడ సెర్చ్ బాక్స్లో మీరు S3 అని టైప్ చేయండి. ఇక్కడ మీకు S3 అని ఉంటుంది. లేదు అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో సర్వీసెస్లో వెళ్ళండి. సర్వీసెస్ క్లిక్ చేస్తే మీకు జస్ట్ కమ్ డౌన్, స్టోరేజ్ అని ఉంటుంది. ఇక్కడ స్టోరేజ్ ఇది క్లిక్ చేస్తే మీకు S3 ఉంటుంది. ఇక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ స్టార్ సింబల్ ఉంటుంది. ఈ స్టార్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఎప్పటికీ యాడ్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ అన్చెక్ స్టార్ మళ్ళీ క్లిక్ చేస్తే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అంటే మీకు రెగ్యులర్గా ఎక్కువ వాడుతున్నప్పుడు మీరు దానికి స్టార్ క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడే అవైలబుల్ ఉంటుంది. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ యాడ్ ఉంటుంది. నెక్స్ట్ టైం నుంచి మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ సెర్చ్ చేసే అవసరం లేదు. డైరెక్ట్ క్లిక్ చేయగానే ఆ సర్వీస్ స్టార్ట్ అయిపోతుంది. రైట్, ప్రజెంట్ S3 టైప్ చేశాను నేను. S3 వచ్చింది. ఇది S3 క్లిక్ చేయండి. సో ఒకసారి S3 ఇక్కడ అమెజాన్ S3 క్లిక్ చేస్తాం. అమెజాన్ S3 స్టోర్ అండ్ రిట్రీవ్ ఎనీ అమౌంట్ ఆఫ్ డేటా ఫ్రమ్ ఎనీవేర్. ఎక్కడి నుంచైనా మీరు డేటాని మీరు యాక్సెస్ చేయొచ్చు, ఎవరికైనా షేర్ చేయొచ్చు, లేదా గూగుల్ డ్రైవ్ ఏదో చేస్తాం అలాగా ఎక్కడి షేర్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నారు, క్రియేట్ ఎ బకెట్. లెఫ్ట్లో కూడా ఉంది బకెట్స్ అనేది, క్లిక్ చేసినా కూడా వస్తుంది సేమ్. ఇక్కడ కూడా క్రియేట్ ఎ బకెట్, ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉంది, ఇది ఇగ్నోర్ చేయండి కొద్దిసేపు. ఇక్కడ బకెట్ అంటే ఏంటి? ఓకే, ఇక్కడ బకెట్ ఇట్ ఈస్ ఏ కంటైనర్ టు హోల్డ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. ఓకే, మీరు ఏం చెప్పాను ఇందాక, గూగుల్ డ్రైవ్ లాగానే S3 వర్క్ చేస్తుందని చెప్పాను. కాకపోతే మీరు గూగుల్ డ్రైవ్లో కూడా మీరు మల్టిపుల్ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకుంటారు. గూగుల్ డ్రైవ్లో మీరు ఫోల్డర్స్ క్రియేట్ చేసుకొని ఒక్కొక్క ఫోల్డర్లో దానికి సంబంధించిన ఫైల్స్ స్టోర్ చేస్తూ ఉంటారు. అట్లాగే బకెట్ అనేది కూడా ఒక కంటైనర్ అన్నమాట. ఈ కంటైనర్లో మీరు ఫైల్స్, ఫోల్డర్స్ ఈ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. అంటే బకెట్ లేకుండా మీరు డైరెక్ట్గా ఫైల్ కానీ ఫోల్డర్ కానీ S3 సర్వీస్లో వాడి మీరు అప్లోడ్ చేయలేరు. అంటే మీ ల్యాప్టాప్ నుంచి మీరు ఫైల్స్ని మనం క్లౌడ్లో ఉన్న ఈ S3 బకెట్లో అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు, డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, అప్లోడ్ కూడా చేసుకోవచ్చు బకెట్లోకి. బకెట్ ఫస్ట్ క్రియేట్ చేయాలి. ఇది ఒక కంటైనర్ అన్నమాట. ఎలా అయితే మనకి ఏదైనా సరే, ఏ వస్తువైనా సరే, మనం ఏవైనా సరే, ఫ్రూట్స్ ఉన్నాయి, ఏదైనా కూడా దానికి హోల్డ్ చేయడానికి ఒక కంటైనర్ కావాలి. అట్లాగే ఇది కూడా ఫైల్స్, ఫోల్డర్స్ కూడా ఇవి కూడా హోల్డ్ చేయడానికి మనకు కంటైనర్ కావాలి. సో మీరు ఇక్కడ క్రియేట్ బకెట్ అని క్లిక్ చేయండి. క్రియేట్ బకెట్.
ఇక్కడ బకెట్ నేమ్ మొత్తం కూడా స్మాల్ లెటర్స్ లో ఉండాలి. ఓకే, బకెట్ నేమ్ షుడ్ బి ఇన్ స్మాల్ లెటర్స్. ఓకే, సో ఇక్కడ అది యూనిక్ ఉండాలి. యూనిక్ అంటే మీకు గ్లోబల్లీ యూనిక్ ఉండాలి. గ్లోబల్లీ అంటే ప్రపంచం మొత్తంలో కూడా మీ పేరు యూనిక్గా ఉండాలి. ఎందుకంటే ఈ పేరు అనేది ఇక్కడ అమెజాన్ ఇక్కడ ఎన్ని రీజియన్స్లో ఉందో అన్ని రీజియన్స్లో కూడా బకెట్స్ ఉంటాయి. ఆల్రెడీ పేర్లు ఎంతోమంది క్రియేట్ చేస్తారు. దానికి డిఫరెంట్గా ఉండాలి మీ బకెట్. ఒకవేళ నేను బకెట్ వచ్చేసి సపోజ్ మై బకెట్ అనమాట, నార్మల్ నేమ్ మై బకెట్ అనేది ఆల్రెడీ ఉంటుంది, ఎవరో ఒకరు క్రియేట్ చేసే ఉంటారు. సరే, ఇప్పటికి అది ఇష్యూ చూపించట్లేదు, కొద్దిసేపు అయ్యాక మీకు ఇష్యూ చూపిస్తుంది. జస్ట్ కమ్ డౌన్. ఏసీఎల్ ఎనేబుల్ ఇవి మన తర్వాత డిస్కస్ చేద్దాం వీటి గురించి. పబ్లిక్ యాక్సెస్, పబ్లిక్ యాక్సెస్ ప్రజెంట్ బ్లాక్ చేసేసాం. అంటే మన బకెట్లో మనము ఇప్పుడు ఇంకా మనం ఈ బకెట్ క్రియేట్ చేస్తున్నాం అంతే. ఈ బకెట్లోకి ఇంకా ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ మనం ఇంకా అప్లోడ్ చేయలేదు. చేస్తే కనుక మనము దాన్ని షేర్ చేయొచ్చు, వేరే వాళ్ళకి కూడా షేర్ చేయొచ్చు త్రూ బ్రౌజర్. ఒక లింక్ ఇస్తాము, ఆ లింక్ ద్వారా వేరే వాళ్ళు దాన్ని యాక్సెస్ చేయొచ్చు, ఆ ఫైల్స్ని యాక్సెస్ చేయొచ్చు. ఓకే, అయితే వేరే వాళ్ళు యాక్సెస్ చేయాలి అంటే ఇక్కడ దీన్ని అన్చెక్ చేయాలి, లేకపోతే బ్లాక్ అయిపోతుంది. కాబట్టి దీన్ని అన్చెక్ చేయాలి. అన్చెక్ చేసిన తర్వాత స్క్రోల్ డౌన్. ఇక్కడ అన్చెక్ చేశారు కాబట్టి I acknowledge that the current setting might result in this bucket and the objects within becoming public. అంటే ఇక్కడ మీరు ఇది అన్చెక్ చేయకపోతే మీకు ఇది అవసరం లేదు. అన్చెక్ చేశారు కాబట్టి అది ఇక్కడ మీకు ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఆప్షన్ వస్తుంది అంటే పబ్లిక్ తెలిసే చేస్తున్నాను అని మనం కన్ఫర్మ్ చేయాలి. ఓకే, మనం కన్ఫర్మ్ చేయాలి. ఒకసారి కన్ఫర్మ్ చేసిన తర్వాత కమ్ డౌన్. బకెట్ వర్షనింగ్ తర్వాత చూద్దాం దీని గురించి. ట్యాగ్స్ ఆప్షనల్, కమ్ డౌన్, ఇవన్నీ వదిలేయండి. ఇప్పుడు క్రియేట్ బకెట్ అండి. క్రియేట్ బకెట్ అంటే మీకు ఎర్రర్ రావచ్చు, ఎందుకంటే పైన చూడండి రెడ్ కలర్లో వచ్చింది. ఎందుకని? ఈ బకెట్ ఆల్రెడీ ఎవరో వాడేశారు ఈ పేరుతో, అందుకని అది వర్క్ అవ్వదు. కొంచెం మార్చండి. ఫర్ ఎగ్జాంపుల్ టుడేస్ డేట్, ఓకే 17 జూలై అది చేద్దాం. ఏ పేరు సన్నీ స్మాల్ లెటర్స్ 17 జూలై. మళ్ళీ ఇక్కడ ట్రై చేద్దాం. క్రియేట్ బకెట్. ఈసారి క్రియేట్ అయిపోయింది, ఆ పేరుతో బకెట్ లేదు కాబట్టి క్రియేట్ అయిపోయింది. సో ఏమంటున్నారు ఇక్కడ? సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ బకెట్. టు అప్లోడ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఆర్ టు కాన్ఫిగర్ అడిషనల్ బకెట్ సెట్టింగ్స్, చూస్ వ్యూ డీటెయిల్స్. ప్రజెంట్ ఏం అక్కర్లేదు, మీరు క్రాస్ బటన్ క్లోజ్ చేసేయండి. ఇక్కడ మీ బకెట్ క్రియేట్ అయింది చూడండి, బకెట్ 17 జూలై. ఓకే, ఈ బకెట్లో మనం ఇప్పుడు ఇట్ ఈస్ కంటైనర్ టు హోల్డ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఈ బకెట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు బకెట్ లోపలికి వచ్చేసారు. చూడండి, మీరు బకెట్ లోపలికి వచ్చేసారు. ఇది ఒక బ్యాగ్ లాగా, ఒక కంటైనర్ అనమాట. ఇప్పుడు ఇందులో ఇక్కడ చూడండి అప్లోడ్ బటన్ ఉంది. అప్లోడ్ ఏవైనా అప్లోడ్ చేయొచ్చు, మీరు ఏ ఫైల్స్ అయినా అప్లోడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర కొన్ని ఫైల్స్ ఉన్నాయి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని ఫైల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని ఫైల్స్ అప్లోడ్ చేద్దాం. ఎలా అప్లోడ్ చేద్దాం? చూడండి, ప్రెసెంట్ బకెట్లో ఏమైనా ఉన్నాయా? నో ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్ అంటే ఫైల్స్ని ఫోల్డర్స్ ఆబ్జెక్ట్స్ అంటాం. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే మేము ఏం అప్లోడ్ చేయలేదు. ఎలా అప్లోడ్ చేయాలి? అప్లోడ్. ఏం అప్లోడ్ చేయాలనుకుంటున్నారు? ఫైల్స్ అప్లోడ్ చేయాలనుకుంటున్నారా? ఫోల్డర్ అప్లోడ్ చేయాలనుకుంటున్నారా? నేను ఫైల్స్ అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. క్లిక్ ఆన్ యాడ్ ఫైల్స్. ఓకే, ఇక్కడ మన లోకల్ మిషన్ నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ టెస్ట్ ఉంది, దీంట్లో కూడా ఫైల్స్ ఉన్నాయి. సరే, ఈ ఫైల్ని కాపీ చేసి అప్లోడ్ చేశాను. ఇప్పుడు ఈ ఫైల్ని అప్లోడ్ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్నాక ఓపెన్ అనండి. ఓపెన్. చూడండి, అది ఇక్కడ సెలెక్ట్ అయింది. ఇక్కడ సెలెక్ట్ అయింది. జస్ట్ కమ్ డౌన్. అప్లోడ్ బటన్ ఉంటుంది. ఇప్పుడు ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాం. అప్లోడ్. చూడండి, అప్లోడ్ సక్సీడెడ్. ఇది అప్లోడ్ అయిపోయిందండి. ఓకే, ఇక్కడ ఆరెంజ్ బటన్ క్లోజ్ బటన్ కదా, ఇది క్లిక్ చేసేస్తే క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ చేసేయండి. కానీ రండి, చూడండి మీ ఫైల్ అప్లోడ్ అయిపోయింది. అంటే మన డెస్క్టాప్లో ఉన్న లోకల్లో ఇక్కడ ఇందులో ఉన్న ఫైల్ని మనం కాపీ చేసేసాం.
ఈ ఫైల్ని కాపీ చేసేసాం, ఇక్కడికి వచ్చేసింది. ఇది ఇప్పుడు ఎవరికైనా యాక్సెస్ ఇవ్వాలంటే ఎలా ఇస్తాం? ఈ ఫైల్ని ఇప్పుడు నేను మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. ఎలా షేర్ చేస్తాను? ఈ ఫైల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓకే, ఈ ఫైల్ మీకు ఇది లింక్ అనమాట. ఈ లింక్ మీకు ఇవ్వాలి నేను. ఇప్పుడు లింక్ మీకు షేర్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు షేర్ చేసినా కూడా ఒకసారి ట్రై చేయండి, ఏమొస్తుందో చెప్పండి నాకు. ఈ ఫైల్ ఇది లింక్, దాన్ని క్లిక్ చేయండి. ఎర్రర్ వచ్చింది. ఓకే, యాక్సెస్ డినైడ్ అని వచ్చిందా? ఎస్ సార్. రైట్ విన్సెంట్, మీకు కూడా సేమ్ సార్, యాక్సెస్ డినైడ్. సేమ్. రైట్. అయితే మనకి యాక్సెస్ డినైడ్ వచ్చినప్పుడు పర్మిషన్ ఇవ్వాలి మనం. ఇది యాక్సెస్ ఇవ్వాలంటే పర్మిషన్ ఇవ్వాలి అంటే ఇక్కడ పైన ఆబ్జెక్ట్ యాక్షన్స్ ఉంటుంది. ఇది క్లిక్ చేసినప్పుడు కింద మేక్ పబ్లిక్ యూజింగ్ ACL అంటే యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అంటాం. యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ఈ బటన్ డిజేబుల్ అయ్యేది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది ఎనేబుల్ చేసిన తర్వాత దీన్ని క్లిక్ చేస్తే అప్పుడే మీరు దీంట్లో ఉన్న డేటాను చూడగలుగుతారు. ముందు ఈ బటన్ ఎనేబుల్ చేయాలి అంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ పర్మిషన్స్ ఉంటుంది. పర్మిషన్స్ దీనికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ఉంటుంది. బకెట్ ఓనర్ ఎన్ఫోర్స్మెంట్ హైపర్ లింక్ ఇది క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ప్రెజెంట్ డిజేబుల్డ్ ఉంది, దీన్ని ఎనేబుల్డ్ చేసేసి ఇక్కడ చెక్ బాక్స్ సెట్ చేసుకొని సేవ్ చేంజెస్ చేస్తే వచ్చేస్తుంది, మార్క్ అయిపోతుంది. మళ్ళీ చూపిస్తాను. మీరు బకెట్స్లో ఉన్నారు, ఈ బకెట్లోకి వెళ్ళండి. ఇది మన ఫైల్, ఇది క్లిక్ చేయండి. ఈ లింక్ మీకు ఇచ్చాను, మీకు వర్క్ అవ్వలేదు. ఇది వర్క్ అవ్వాలి అంటే మీరు పర్మిషన్స్కి వెళ్ళాలి, హైపర్ లింక్ క్లిక్ చేయాలి. ఇక్కడ ACLs ఎనేబుల్డ్ ఇది క్లిక్ చేయాలి. తర్వాత చెక్ బాక్స్ క్లిక్ చేసేసి సేవ్ చేంజెస్ క్లిక్ చేసిన తర్వాత ఓకే, మీరు మళ్ళీ ఆబ్జెక్ట్స్కి వెళ్ళండి, మళ్ళీ ఫైల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఆబ్జెక్ట్ యాక్షన్స్ వెళ్ళండి. ఇప్పుడు మీకు ఆ మెనూ చూడండి, ఇది ఎనేబుల్ అయిపోయింది. ఇంతకుముందు డిసేబుల్ ఉండేది, ఇప్పుడు ఎనేబుల్ అయింది. దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మేక్ పబ్లిక్ అనే బటన్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేయండి మీరు. సార్ ఫైల్ డౌన్లోడ్ అయింది సార్. ఫైల్ డౌన్లోడ్ డౌన్లోడ్ అవుతుందా లేకపోతే కంటెంట్ కనబడతలేదా మీకు? కంటెంట్ కనిపించలేదు సార్, డౌన్లోడ్ అయిపోతుంది. కనిపించట్లేదు, సేమ్ ఎర్రర్ అలానే ఉంది సార్, కాకపోతే ఫైల్ డౌన్లోడ్ అయింది. డౌన్లోడ్ అయింది. ఓకే, అది YAML ఫైల్ కాబట్టి డౌన్లోడ్ అయింది. ఇప్పుడు పని చేద్దాం, మనం వేరే ఫైల్ తీసుకుందాం. వేరే ఫైల్ సపోజ్ ఇదే ఫైల్, ఇది సేవ్ చేద్దాం. ఓకే, AWS S3 ఇదే ఫైల్ నేను సేవ్ చేస్తాను. ఇప్పుడు ఈ ఫైల్ని నేను అప్లోడ్ చేస్తాను, లేదా ఇది వద్దులే, మనం వేరే తీసుకుందాం. ఇక డెస్క్టాప్ మీద ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. న్యూ ఒక టెక్స్ట్ ఫైల్ ఓపెన్ చేశాను. ఓకే, డాక్ అని పేరు ఇచ్చాను. డాక్యుమెంట్ ఇది this file contains data something. దీన్ని సేవ్ చేశాను. ఈ ఫైల్ని అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, మళ్ళీ చూడండి ఎలా చేస్తున్నాను. మీరు బకెట్స్లోకి వెళ్ళండి, మళ్ళీ ఫ్రమ్ ద బిగినింగ్ ఈ బకెట్ నేమ్ క్లిక్ చేయండి. అప్లోడ్, యాడ్ ఫైల్, చూడండి యాడ్ ఫైల్. డెస్క్టాప్ మీద మన ఫైల్, డెస్క్టాప్ మీద ఎక్కడుందో డెస్క్టాప్ మీద ఫైల్ పేరు ఏంటి? డెస్క్టాప్ మీద ఫైల్ పేరు డాక్యుమెంట్ ఇచ్చాం మనం. డాక్యుమెంట్ ఇది సెలెక్ట్ చేసుకోండి. ఓపెన్ డాక్యుమెంట్ ఫోల్డర్ ఫైల్ సెలెక్ట్ అయిపోయింది. అప్లోడ్ అని క్లిక్ చేయండి. క్లోజ్.
అప్లోడ్ అయ్యిందండి, డాక్యుమెంట్ అప్లోడ్ అయింది. ఇది ఓపెన్, ఇది క్లిక్ చేయండి మళ్ళీ. ఇప్పుడు ఈ లింక్ ఇది కూడా మీకు ఎర్రర్ వస్తుంది, అది కూడా మీకు ఎర్రర్ వస్తుంది. ఓపెన్ చేయండి ఇప్పుడు ఈ లింక్. ఎర్రర్స్. రైట్, ఎర్రర్ వస్తుంది ఇద్దరికి కూడా. ఇప్పుడు ఏం చేస్తాను అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ఇదే ఫైల్లో ఇక్కడ ఆబ్జెక్ట్ యాక్షన్స్లోకి వెళ్ళి ఇప్పుడు మేక్ పబ్లిక్ యూజింగ్ ఎస్సిఎల్ బటన్ క్లిక్ చేస్తాను. ఇక్కడ మేక్ పబ్లిక్ అంటాను. ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేయండి, మీకు ఇప్పుడు కంటెంట్ డౌన్లోడ్ అవ్వకుండానే కనబడుతుంది. సార్ దిస్ ఫైల్ కంటైన్స్ డేటా వస్తుంది. రైట్, ఎస్ సార్. డౌన్లోడ్ అవ్వకుండానే వచ్చింది. సో మామూలుగా ఇలా మనం ఫైల్స్ షేర్ చేసుకుంటాం, డౌన్లోడ్ చేసుకుంటాం, ఓకే, వేరే షేర్ చేసుకుంటూ ఉంటాం. ఇది ఒక ఎగ్జాంపుల్. అయితే సపోజ్ నేను ఇక్కడ దిస్ ఈజ్ సెకండ్ లైన్ ఇలా అన్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కొత్త ఫైల్, అంటే పాత ఫైల్, ఇది ఆల్రెడీ ఉన్న ఫైల్లో నేను ఓవర్ రైట్ చేశాను. కొత్త ఫైల్, ఇదే ఫైల్లో మళ్ళీ కొత్త లైన్ యాడ్ చేశాను. ఇప్పుడు నేను సేవ్ చేస్తాను. ఇప్పుడు మీరు దీన్ని అప్లోడ్ చేస్తాం. మనం మళ్ళీ అప్లోడ్ చేద్దాం. ఎక్కడున్నాను నేను, ఈ ఫైల్ని మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, మళ్ళీ మన దగ్గర ఇది క్లోజ్ చేయండి. మనం బకెట్లో పైన చూడండి, అమెజాన్ S3 బకెట్స్, మన బకెట్ పేరు ఉంది, మన డాక్యుమెంట్లో ఉంది. ఇక్కడ ఈ డాక్యుమెంట్ కాకుండా మనం బకెట్లోకి వెళ్ళాలి. ఇది క్లిక్ చేయండి పైన. ఇప్పుడు బకెట్లో 2 ఉన్నాయి. మనకు ఇంకో ఈ ఫైల్లో ఈ డాక్యుమెంట్స్ అనే ఫైల్ ఉంది కదా, ఇది 746కి మనం అప్లోడ్ చేసాం. ఇప్పుడు ఈ ఫైల్ ఉంది, ఇది మళ్ళీ అప్లోడ్ చేయబోతున్నాం. దీనిలో 2 లైన్లు ఉంటాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ అప్లోడ్ చేస్తాను. యాడ్ ఫైల్, ఓకే, మళ్ళీ డాక్యుమెంట్ ఫైల్ మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటాను. ఓపెన్ అంటాను. ఓపెన్ అన్నాక నేను కింద అప్లోడ్ అంటాను. అప్లోడ్ అయ్యాక మీకు బటన్ క్లోజ్ చేయండి. ఇది అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, డేట్ మారిపోయింది, టైం మారిపోయింది, 1948H. అంటే అర్థం ఏంటి, అంతకుముందు ఉన్న ఫైల్ పైన ఇది ఓవర్ రైట్ అయిపోయింది. ఇప్పుడు ఇది మీకు ఇస్తే మీకు ఓకే, ఈ ఫైల్ని మీరు ఒకసారి చూడాలనుకుంటే ఆప్షన్స్లో వెళ్ళి మేక్ పబ్లిక్ అన్నాను. ఇప్పుడు రిఫ్రెష్ చేయండి, మీకు సెకండ్ లైన్ కూడా వస్తుంది కదా. సెకండ్ లైన్ వచ్చిందా? ఎర్రర్ వస్తుంది సార్. ఎర్రర్ వస్తుంది. నేను మేక్ పబ్లిక్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోయాను. మేక్ పబ్లిక్ క్లిక్ చేసా. ఇప్పుడు రిఫ్రెష్ చేయండి. సార్ వచ్చింది సార్ కదా, వచ్చేసింది. రైట్. Yes, sir. సో కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ఇది మళ్ళీ బకెట్లోకి వెళ్ళండి. ఇది మనకి ఈ ఫైల్ ఓవర్ రైట్ అయిపోయింది, అంటే ప్రీవియస్ ఉన్న కంటెంట్ ఓవర్ రైట్ అయిపోయింది. ఇప్పుడు ఇది 2 లైన్స్ కాబట్టి మనకి పెద్దగా తేడా అనిపించదు, కానీ చాలా మనకు రియల్ టైంలో ఇది ఇలా వర్కౌట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సబ్ కంటెంట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్, నేను ఈ కంటెంట్ కాపీ చేస్తున్నాను. ఇది నేను అప్లోడ్ చేస్తాను. ఇది అప్లోడ్ అయిపోయింది, బాగా నైస్. ఓకే, అయితే ఈ ఫైల్లో ఇందులోనే నేను సపోజ్ నేను సంథింగ్ ఈ లైన్ కూడా యాడ్ చేశాను. రైట్, ఇలా యాడ్ చేశాను. రైట్, సో ఇది ఈ సెకండ్ వర్షన్. ఇది ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇక్కడ ఉన్నదేమో ఈ ఫైల్, ఇక్కడ ఆల్రెడీ చేసిన ఫైల్, అప్లోడ్ చేసిన ఫైల్ క్లిక్ చేస్తే
ఈ ఫైల్ నేను లింక్ క్లిక్ చేస్తే కనుక యాక్సెస్ డినైడ్ వస్తుంది కదా. సో ప్రతిసారి మనం మేక్ పబ్లిక్ చేయాల్సిందే. ఇప్పుడు ఫైల్ కంటెంట్ ఓపెన్ అవుతుంది. కాపీ చేశాను, కాపీ లింక్ ఇక్కడ ఓపెన్ చేశాను. సో ఏమైంది, మేక్ పబ్లిక్, రైట్. ఇప్పుడు రిఫ్రెష్ చేశాను, కంటెంట్ వచ్చేసింది, బాగానే ఉంది. అయితే ఇప్పుడు నేను మళ్ళీ కొత్త ఫైల్ ఇప్పుడు ఈ కంటెంట్ అప్లోడ్ చేశాను అనుకోండి, ఈ డేటా వెళ్ళిపోతుంది, ఈ డేటా ఓవర్ రైట్ అయిపోతుంది, ఈ డేటా ఉండదు మనకి. నాకు ఈ డేటా కూడా కావాలి, నాకు ఈ కొత్త డేటా కూడా కావాలి, రెండు కావాలి, రెండు వర్షన్స్ నాకు ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి. ఓవర్ రైట్ అవ్వకూడదు నాకు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓవర్ రైట్ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసేసేయండి. ఇది నేను మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇది మీకు తెలుసు, ఇది నేను అప్లోడ్ చేస్తే ఈ కంటెంట్ పోతుంది, దానిపైన ఈ కొత్త కంటెంట్ వస్తుంది. అలా కాకుండా ఇది సెకండ్ వర్షన్, ఇది మోడిఫైడ్ సెకండ్ వర్షన్, ఇది ఫస్ట్ వర్షన్. నాకు ఇది కావాలి, ఆ వర్షన్ కావాలి, ఈ వర్షన్ కావాలి అంటే మీరు జనరల్గా అయితే ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారు జనరల్గా అయితే అంటే ఇది న్యూ, ఇది ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటారు. నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, నాకు 2 వర్షన్స్ కావాలని అడిగితే మీరు ఏం చేస్తారు? పాత వర్షన్ని ఇలా కొత్త ఫైల్ ఒక ఫైల్లో సేవ్ చేసి ఇంకొక పేరు ఇస్తారు. నాకు ఫస్ట్ వర్షన్ ఇవ్వండి అంటే మీరు నాకు దీని పేరు వర్షన్ 1 అని ఏదో ఒకటి ఇస్తారు, దాన్ని సేవ్ చేస్తారు. ఇది సెకండ్ వర్షన్, అప్పుడు వర్షన్ 2 అనే క్రియేట్ చేస్తారు. మళ్ళీ ఇంకా మాడిఫై అయింది, అది వర్షన్ 3, వర్షన్ 4, ఇలా మనమైతే ఒక పర్టికులర్ వర్షన్ ప్రతి చేంజ్ అవ్వకముందు, దీన్ని చేంజ్ చేసే ముందు, దీన్ని మళ్ళీ ఇంకేదైనా చేంజ్ చేసే ముందు దీన్ని ఒక వర్షన్ లాగానే సేవ్ చేయాలి. తర్వాత చేంజ్ చేశాక ఇది ఒక వర్షన్ లాగా సేవ్ చేయాలి. మళ్ళీ ఇంకేదైనా చేంజ్ చేసే ముందు ఇది వర్షన్ ఆల్రెడీ ఒక వర్షన్ క్రియేట్ చేయాలి. ఈ కొత్త చేంజ్, ఫోర్త్ చేంజెస్ వచ్చిన తర్వాత దీన్ని కూడా ఒక వర్షన్ లాగా చేయాలి. దీనివల్ల ఏంటంటే నేను మీకు అడిగాను, నాకు ఫస్ట్ వర్షన్ ఇవ్వండి అంటే మీరు నాకు ఈ ఫైల్ ఇస్తారు, ఈ ఫైల్ నాకు ఇదే కనబడుతుంది, ఇదంతా కనబడుతుంది. ఓకే, నేను ఒకవేళ మీకు నాకు సెకండ్ వర్షన్ ఇవ్వండి అంటే మీరు ఈ ఫైల్ ఇంకొక ఫైల్ ఇస్తారు. లేదు నాకు థర్డ్ వర్షన్ ఇవ్వండి అంటే మీరు ఇది తీసేసి ఈ థర్డ్ వర్షన్ ఇస్తారు. లేదు నాకు ఫోర్త్ వర్షన్ ఇవ్వండి అంటే మీరు ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తారు, ఇలా ఫోర్త్ వర్షన్ ఇస్తారు. అంటే ప్రతిసారి ఒక్కొక్క ఫైల్ మీరు క్రియేట్ చేస్తే తప్ప మీరు నేను అడిగిన వర్షన్ మీరు ఇవ్వలేరు. ఇది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే డెవలపర్స్, ముఖ్యంగా డెవలపర్స్ వాళ్ళు కోడ్ అనేది చాలాసార్లు చేంజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కోడ్ ఒకటే ఫైల్లో చేంజెస్ చేస్తూ ఉంటారు మల్టిపుల్ టైమ్స్. ఒక డెవలపర్ చేస్తాడు, అదే ఫైల్ని ఇంకొకరు చేంజ్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైనా ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, ఒకరి కోడ్ వల్ల ఇష్యూ వచ్చింది అనుకోండి, అప్పుడు అది ఎవరు చేశారు, ఎందుకు చేశారు అని చూడాలి అంటే మనము ఆ ప్రీవియస్ వర్షన్ అంతకుముందు ఎలా ఉండేది, అంతకుముందు ఇలా ఉండేది, తర్వాత మారిన తర్వాత ఎలా ఉంది, ఇలా ఎవరు చేశారు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనం మార్నింగ్ నేర్చుకున్న గిటబ్లో అది చేయొచ్చు. బట్ ఇక్కడ మనకి ఏంటంటే మార్నింగ్ మనం గిటబ్లో కూడా వర్షనింగ్ నేర్చుకున్నాం, సిమిలర్గానే ఇక్కడ S3 కూడా మనకి వర్షనింగ్ అనే కాన్సెప్ట్ ఇస్తుంది. అది ఎలా ఇస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రాక్టికల్గా ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. చేస్తే కనుక ఎక్స్ట్రా విండోస్ క్లోజ్ చేసేయండి. ఏం చేయండి అంటే మీరు మన బకెట్ ఉంది కదా, ఈ బకెట్కి ప్రాపర్టీస్ ఉంటాయి, ఫైల్ కాదు బకెట్కి ఉంటుంది ప్రాపర్టీస్. క్లిక్ ఆన్ ప్రాపర్టీస్. ఇక్కడ చూడండి బకెట్ వర్షనింగ్ అని ఉంది, చూడండి బకెట్ వర్షనింగ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కంటెంట్ మీకు కనబడుతుందో లేదో నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఏముంటుందంటే వర్షనింగ్ ఈజ్ ఏ మీన్స్ ఆఫ్ కీపింగ్ multiple variants of an object in the same bucket. You can use versioning to preserve, retrieve and restore every version of every object stored in your Amazon S3 bucket. With versioning, you can easily recover from both unintended user actions and application failures. అంటే ఒక్కొక్కసారి యూజర్ యాక్షన్స్ పొరపాటున యూజర్ మిస్టేక్స్ వల్ల కొన్ని చేంజెస్ జరిగిపోతాయి, లేదా కొన్ని చేంజెస్ డిలీట్ అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు పాత వర్షన్ మనం వాడుకోవచ్చు, ప్రీవియస్ వర్షన్ వాడుకోవచ్చు, రైట్. సో వర్షనింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఎలా వాడతామో చూడండి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వర్షనింగ్ అనేది డిజేబుల్డ్లో ఉంది, ఇది డిజేబుల్డ్లో ఉంది.
సో ఇక్కడ చూడండి, మీరు బకెట్స్ మళ్ళీ చూడండి, బకెట్స్కి వచ్చాం. ఇక్కడ ఇంకో విండో ఓపెన్ చేశాను నేను. రైట్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఎలాంటి మీకు ఒకటి ఇక్కడ ఒక రేడియో బటన్ టాగిల్ బటన్ ఒకటి వస్తుంది. చూడండి, టాగిల్ బటన్ ఎప్పుడు వస్తుందంటే నేను దీన్ని ఎనేబుల్ చేసినప్పుడు. ఇక్కడ చూడండి, ఎడిట్లోకి వెళ్ళి ఇది ఎడిట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎనేబుల్ అని ఉంటుంది బటన్. ఒకసారి ఎనేబుల్ చేసిన తర్వాత మీరు డిసేబుల్ చేయలేరు, మీరు సస్పెండ్ చేయగలరు, అంటే టెంపరీగా పాజ్ చేయగలరు. ఓకేనా, దాన్ని డిసేబుల్ చేయలేరు. ఒకసారి ఎనేబుల్ చేశాక ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేశాక సేవ్ చేంజెస్. ఓకే, ఇప్పుడు ఇది ఎనేబుల్ అయింది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ బకెట్లోకి వెళ్తాను. ఈ బకెట్లోకి వెళ్ళండి ఒకసారి. ఇక్కడ రేడియో బటన్ ఉంది చూడండి, షో వర్షన్స్. ఇందులో ఉందా, ఇక్కడ ఉందా? ఇక్కడ లేదు. ఇప్పుడు షో వర్షన్స్ వచ్చింది కదా, అంటే ఇంతకుముందు ఇక్కడ లేదు, ఇప్పుడు వచ్చింది. రైట్, ఇది ఎప్పుడు వచ్చిందంటే మనం వర్షనింగ్ ఎనేబుల్ చేస్తేనే వస్తుంది. వర్షనింగ్ వల్ల లాభం ఏంటి చూద్దాం. ఇప్పుడు నేను ఇది ఆఫ్ ఉంది, దీన్ని ఆన్ చేయండి, అంటే షో వర్షన్స్, మీకు వర్షన్స్ కనబడతాయి. అయితే వర్షనింగ్ అనేది ఇప్పుడే ఎనేబుల్ చేశాను కాబట్టి ప్రెసెంట్ అయితే వర్షనింగ్ ఐడి నల్ అని ఉంటుంది. సరే, బాగానే ఉంది. ఇప్పుడు ఇందులో ఏముంది కంటెంట్ ఒకసారి చూద్దాం. ఓపెన్ న్యూ ట్యాబ్. ఈ లింక్ కాపీ చేసుకొని ఓపెన్ చేసి చూస్తాను నేను. ఇది మన ఫస్ట్ వర్షన్. ఇప్పుడు నేనేం చేస్తానంటే సెకండ్ వర్షన్ ఏంటి, ఇది కదా సెకండ్ వర్షన్, దీన్ని అప్లోడ్ చేస్తాను. ఓకే, నేను దీన్ని అప్లోడ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, అప్లోడ్, యాడ్ ఫైల్స్, డాక్యుమెంట్స్, ఓపెన్, అప్లోడ్, క్లోజ్. మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటే ఫైల్ ఉంది కదా, మీరు ఈ టాగిల్ బటన్ క్లిక్ చేయండి. చూడండి, రెండు వచ్చాయి, ఇది ఉంది. ఇది ఓల్డ్ వర్షన్, ఇది లేటెస్ట్ వర్షన్. లేటెస్ట్ వర్షన్కి ఒక ఐడి వచ్చింది, ఇది వర్షన్ నెంబర్ అంట. ఇది ప్రీవియస్ వర్షన్. ఇది క్లిక్ చేస్తే ఒక నిమిషం అండి, నేను బ్యాక్ వెళ్తాను. దీన్ని నేను రైట్ క్లిక్ చేసి ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అంటాను. న్యూ ట్యాబ్. ఓకేనా, ఈ మెయిన్ పేజ్ ఇలాగే ఉంటుంది. సో దట్ మనం ఒకదాన్ని. ఇది ఓల్డ్ వర్షన్ అండి. ఓల్డ్ వర్షన్కి వర్షన్ ఐడి కూడా నల్ అని వస్తుంది, ఇలా ఎండింగ్లో ఇలా వస్తుంది అనమాట. అంటే మీ ఫైల్ నేమ్ ఉంటుంది, ఈ వారంలో పక్కన వర్షన్ ఐడి ఉంటుంది. మీరు ఒకవేళ దీన్ని గమనిస్తే, ఈ లింక్ని గమనిస్తే, లింక్లో ఇది మన బకెట్ నేమ్ ఉంటుందండి. తర్వాత మనం ఏ సర్వీస్ వాడుతున్నాం, S3 సర్వీస్ వాడుతున్నాం, అది ఏ రీజియన్లో ఉంది. ఓకే, తర్వాత మన ఫైల్ పేరు ఏంటి. ఓకే, దీనికి వర్షన్ ఐడీస్ ఏమైనా ఉంటే క్వశ్చన్ మార్క్తో వర్షన్ ఐడీస్ ఉంటాయి. ఇది ఓల్డ్ వర్షన్ అనమాట. ఇది ఓల్డ్ వర్షన్ కాబట్టి దాని నల్లనే ఉంటుంది. ఇప్పుడు ఇది నేను కాపీ చేసి ఇక్కడ ఓపెన్ చేశాను అనుకోండి, ఇది ఓల్డ్ వర్షన్. మనకి కొత్త వర్షన్ కూడా ఉంది కదా, ఇది ఓపెన్ చేయండి. రైట్ క్లిక్, ఓపెన్ న్యూ ట్యాబ్. ఇప్పుడే అప్లోడ్ చేస్తుంది అనమాట, లేటెస్ట్ వన్. అయితే దీని వర్షన్ అనేది కనబడదు ఇప్పుడే. దీన్ని మీరు ఆబ్జెక్ట్ యాక్షన్స్ వెళ్ళి ఇప్పుడే చేసి అప్లోడ్ చేసింది కాబట్టి మీకు క్లిక్ చేసేయండి, మీకు పబ్లిక్ క్లిక్ చేయండి. ఓకే, మళ్ళీ క్లోజ్ చేసేయండి. మళ్ళీ ఒకసారి బకెట్లోకి వెళ్ళి సారీ మళ్ళీ అవసరం లేదు, అనవసరంగా వచ్చాను. మీరు మళ్ళీ వర్షన్ క్లిక్ చేయండి, అనవసరం క్లిక్ చేశాను. షో వర్షన్స్, నేను లేటెస్ట్ వర్షన్ తీసుకుంటాను, లేటెస్ట్ వర్షన్. ఓకే, ఇప్పుడు ఇది కాపీ చేసుకోండి, ఇది లేటెస్ట్ వర్షన్. చూడండి, ఇది లేటెస్ట్ వర్షన్, ఇది ప్రీవియస్ వర్షన్, ఇది లేటెస్ట్ వర్షన్. తర్వాత నేను ఒకవేళ థర్డ్ వర్షన్ చేస్తాను. థర్డ్ వర్షన్ ఓకే, చాలా బిగ్ చేంజ్. థర్డ్ వర్షన్ ఇది సేవ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అప్లోడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి నేను అప్లోడ్ అంటాను. యాడ్ ఫైల్, డాక్యుమెంట్, ఓపెన్, అప్లోడ్, క్లోజ్. తర్వాత ఇప్పుడు దీన్ని టాగిల్ మళ్ళీ చేయండి. మీకు ఇప్పుడు 3 ఫైల్స్ ఉంటాయి చూడండి, 1, 2, 3 వర్షన్స్ ఉన్నాయి. ఇది ఓల్డ్, ఇది లేటెస్ట్. ఓకే, దీన్ని ఇంకొక విండో ఓపెన్ చేయండి.
సో దీనికి కూడా మనం ఆబ్జెక్ట్ పర్మిషన్స్ ఇవ్వాల్సిందే. ఎడిట్ మెటాడేటా కాదు, మేక్ పబ్లిక్ యాక్సెస్, మేక్ పబ్లిక్. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేసేయండి. ఇప్పుడు ఈ ఫైల్ కాపీ చేసుకోండి. థర్డ్ వర్షన్ అండి, ఈ థర్డ్ వర్షన్ ఎంటర్. చూడండి థర్డ్ వర్షన్ అంటే ఇది ఫస్ట్ వర్షన్, ఇది సెకండ్ వర్షన్, ఇది థర్డ్ వర్షన్. అంటే దీన్ని బట్టి ఏంటి అర్థమవుతుంది మనకి అన్ని వర్షన్స్ కూడా ఇక్కడ సేవ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు నాకు సెకండ్ వర్షన్ కావాలి, ఇది సెకండ్ వర్షన్. ఇది రైట్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి, ఇది సెకండ్ వర్షన్. ఇది కాపీ చేసుకొని ఓపెన్ చేద్దాం, ఇది సెకండ్ వర్షన్. లేదు నాకు ఫస్ట్ వర్షన్ కావాలి, ఓకే దిస్ ఇస్ ద ఫస్ట్ వర్షన్. ఓపెన్ న్యూ ట్యాబ్, కాపీ చేసుకోండి, ఇది ఫస్ట్ వర్షన్. ఓపెన్ చేయండి, పేస్ట్ చేయండి, చూడండి ఇది ఫస్ట్ వర్షన్. సో వర్షనింగ్ అనేది ఈ విధంగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇంటర్నల్గా మనము మల్టిపుల్ ఫైల్స్ మీరు ఒకటే ఫైల్ ఎన్నిసార్లు మీరు యాడ్ చేయండి, ఆటోమేటిక్గా మీ వర్షనింగ్ ఎనేబుల్ చేస్తే ఆటోమేటికల్గా అన్ని వర్షన్స్ మీకు S3 సర్వీస్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఎనేబుల్ చేస్తే వర్షన్స్ అన్ని కనబడతాయి, డిజేబుల్ చేస్తే మీకు వర్షన్స్ కనబడవు. ఓకేనా, నేను ఇక్కడికి ఆపేస్తున్నాను. సో మార్నింగ్ మనకు ఆల్రెడీ చాలా ఎక్కువ డిస్కస్ చేసాం కాబట్టి ఈ చిన్న ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. రేపు కూడా ఈవినింగ్ మనం షార్ట్ పీరియడ్ డిస్కస్ చేద్దాం ఒక టాపిక్ స్లోలీ. సో మార్నింగ్ మళ్ళీ గిట్ మళ్ళీ జాయిన్ అవుదాం రేపు మార్నింగ్. ఈ టాపిక్స్ ఇవాళ ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇంకా ఏంటంటే ఇది మాత్రం మీకు నేను మార్నింగ్ ఇచ్చిన డ్రైవ్లో ఉండదు, మార్నింగ్లో మాత్రం మీకు గిట్ అవే ఉంటుంది. ఈ రికార్డింగ్స్ అన్ని కూడా మీకు ఫస్ట్ ఇచ్చిన లింక్ ఉంది కదా అందులోనే ఉంటాయి. ఓకేనా, ఫస్ట్ లింక్లోనే ఈ రికార్డింగ్స్ ఉంటాయి. గిట్ మాత్రం మీకు మార్నింగ్ ఇచ్చిన లింక్లో ఉంటాయి. ఈ రెండు లింక్స్ మీరు మెయింటైన్ చేయండి కొంచెం. ఓకేనా, ఓకే సార్. ఓకే విన్సెంట్, అర్థమవుతుందా విన్సెంట్ మీకు? రైట్ ఓకే అండి. ఏమైనా డౌట్స్ ఉంటే మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఈ చిన్న టాపిక్ ఏది ప్రాక్టీస్ చేయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. టేక్ కేర్, గుడ్ నైట్ అండి. రైట్, థ్యాంక్ యూ సార్.